హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో ఆది శంకరాచార్యులు వారి గురించి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, ఆది శంకరాచార్యులు ఏ తత్వశాస్త్ర పద్ధతికి సంబంధించిన వారు? దాని మూలబోధ ఏమిటి? Which philosophical school is associated with Adi Shankaracharya and what is its core teaching? Adi Shankaracharya Advaitam. Non-dualism, Atman and Brahman are one. Adi Shankaracharya varu Advaitam, జీవాత్మ పరమాత్మ ఒకటి. మిగిలిన ఫిలాసఫీస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద్వైత, డ్యూయలిజం బిట్వీన్ సోల్ అండ్ గాడ్, జీవుడు మరియు బ్రహ్మం వేరువేరు, ద్వైతం మధ్వాచార్యులు వారు. విశిష్టాద్వైతం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం, విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు. అచింత్య భేద అభేద, చైతన్య మహాప్రభు, ఇన్కన్సీవబుల్ వన్నెస్ అండ్ డిఫరెన్స్. ఆదిశంకరాచార్యులు వారి గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఆది శంకరాచార్యులు వారు బోర్న్ ఇన్ కాలడి, స్మాల్ విలేజ్ ఇన్ కేరళ, 8th century. ఆది శంకరాచార్యులు వారి యొక్క ఫిలాసఫీ వచ్చి అద్వైత వేదాంత. అదేవిధంగా ఆది శంకరాచార్యులు వారు చతురామ్నయ పీఠములను స్థాపించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ప్రశ్నోత్తర మాలిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? శంకరాచార్యులు వారు. చతురామ్నయ పీఠ స్థాపకులు ఎవరు? శంకరాచార్యులు వారు. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. మ్యాచ్ ద పీఠమ్స్ ఆఫ్ శంకరాచార్య అండ్ ద హెడ్స్ ఆఫ్ దోస్. బద్రీనాథ్ పీఠ ఇన్ నార్త్. బద్రీనాథ్ పీఠం మనకి తోటకాచార్యులు వారు. ఏకి 3 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ద్వారకా పీఠం ఇన్ వెస్ట్, పాదపద్మాచార్యులు వారు. బీకి 1 అని తెలిస్తే ఆప్షన్ 4 ఆన్సరు. శారదా పీఠం ఇన్ సౌత్, సురేశ్వరాచార్యులు వారు. గోవర్ధన పీఠం ఇన్ ద ఈస్ట్, హస్త అమలకాచార్యులు వారు. చతురామ్నయ పీఠముల గురించి ఒకసారి పరిశీలించండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆమ్నయ పీఠాలు మనకి ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈస్ట్లో వచ్చి గోవర్ధన మఠ్, సౌత్లో వచ్చి శృంగేరి మఠ్, వెస్ట్లో వచ్చి ద్వారకాలో కాళికా మఠ్, నార్త్లో జ్యోతిర్ మఠ్. ఈస్ట్లో మనకి పూరి ఒడిస్సా, సౌత్లో శృంగేరి కర్ణాటక, వెస్ట్లో ద్వారకా గుజరాత్. అదేవిధంగా నార్త్లో బద్రికాశ్రమ ఉత్తరాఖండ్. మనకి చతురామ్నయ పీఠ స్థాపకులు ఎవరు? జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఫౌండెడ్ ద 4 monastic centers, ద ఆమ్నయ పీఠమ్స్ ఇన్ ద కార్డినల్ డైరెక్షన్స్ ఆఫ్ ఇండియా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ప్రశ్నోత్తర రత్నమాలిక ఆది శంకరాచార్యులు వారు. తర్వాత ప్రశ్న వచ్చి, శంకర భగవత్పాదులు వారి గురువు గారు ఎవరు? గోవింద భగవత్పాదులు వారు. గోవింద భగవత్పాదులు వారు గురువు గారు గౌడు పాదాచార్యులు వారు. మనకి శంకరాచార్యులు వారు గురువు వారు ఎవరు? గోవింద భగవత్పాదులు వారు. గోవింద భగవత్పాదుల యొక్క గురువు గారు వచ్చి గౌడ పాదాచార్యులు వారు. గౌడ పాదాచార్యులు వారు మనకి మాండూక్య ఉపనిషత్తుకి కారిక రచించడం జరుగుతుంది. మాండూక్య ఉపనిషత్కి కారిక, మాండూక్య కారిక గౌడ పాదాచార్యులు వారు. గౌడ పాదాచార్యులు వారు గోవింద భగవత్పాదుల యొక్క గురువు గారు. గోవింద భగవత్పాదులు గారు మనకి ఆది శంకరాచార్యులు వారి యొక్క గురువు గారు. ఇది మనకి ప్రీవియస్గా కూడా క్వశ్చన్ వచ్చింది. ఆది శంకరాచార్యులు వారి యొక్క గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు వారు.
మనకి సోర్స్ వచ్చి శంకర దిగ్విజయం. మన అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే ఆది శంకరాచార్యులు వారు ఏ తత్వశాస్త్ర పద్ధతికి సంబంధించిన వారు, దాని మూలబోధ ఏమిటి? ఆది శంకరాచార్యులు వారు అద్వైతం, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఆది శంకరాచార్య అద్వైతం, నాన్ డ్యూయలిజం, ఆత్మన్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్. ప్రశ్నోత్తర మాలిక అనిచ్చారు. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథాన్ని శంకరాచార్యులు వారు రచించడం జరిగింది. చతురామ్నయ పీఠ స్థాపకులు ఎవరు? శంకరాచార్యులు వారు. శంకర భగవత్పాదులు వారి గురువు గారు ఎవరు? గోవింద భగవత్పాదులు. గోవింద భగవత్పాదులు గురువు గారు ఎవరు? గౌడ పాదాచార్యులు వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.